We know that we are studying the book of Romans. మనమందరం రోమ పత్రిక ధ్యానం చేస్తున్నట్టుగా మనమందరం ఎరుగుదు. Romans is a wonderful book. రోమా పత్రిక అనేది చాలా అద్భుతమైన పత్రిక. We have seen the various chapters. మనం రకరకాల అధ్యాయాలు మనం ఇందులో చూడగలిగాం. అధ్యాయాల విషయాలు. We have seen the 3D. 3 Dలు ఇంగ్లీష్ లో డి లెటర్స్ 3 Dలు చూశాం. And explaining out any of those things. ఇవి నేను మీకు వివరించాను. Then we came to the 4 buildings of the book of Romans. రోమ పత్రికలో 4 విధాలైన కట్టడాల గురించి కూడా నేను మీకు వివరించాను. First building is the court of law. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన కట్టడం అది ఒకటి. Second is the power plant of grace. అంటే కృపచేత నింపబడిన ఉత్పత్తి చేయబడిన శక్తి ఉత్పత్తి చేయబడిన కట్టడం రెండవది. Then we have the third one is actually the tabernacle of the Israelites. ఇశ్రాయేలీయులు కట్టబడిన గుడారం ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం. Fourth one is the temple of God. దేవుని యొక్క కట్టడం. First one once again the court of law. మొదటిది దేవుని యొక్క ధర్మశాస్త్రంతో కట్టబడిన కట్టడం. Second one is the power plant of grace. దేవుని కృపచేత ఉత్పత్తి చేయబడిన కట్టడం రెండవది. Third one is the tabernacle of the Israelites. అంటే ఇశ్రాయేలీయులు చేత కట్టబడిన ప్రత్యక్ష గుడారం. Fourth one is the temple of the living God. జీవము గల దేవుని సంఘమని కట్టడం నాలుగవది. These are the 4 buildings. ఇది 4 విధాలైన కట్టడాల గురించి మనం తెలుసుకున్నాం. Now we are back again to the first building, the court of law. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన కట్టడాల గురించి మరలా మనం వెనక్కి వెళదాం ఒకసారి. When you come to the court of law, you first found a judge. You found a judge. మనం కోర్ట్ ఆఫ్ లా అంటే దేవుని న్యాయస్థానం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక న్యాయాధిపతిని మనం చూస్తాం. Then we found the advocate is there. Advocate. అక్కడ మనకు పక్షంగా వాదించే న్యాయవాది కూడా ఉంటాడు. Then we have the accused. Those who are మన మీద నేరాలు మోపే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. Last 2-3 weeks we have been seeing who the advocate is. ఇప్పుడు మనం అడ్వకేట్ అంటే మన న్యాయవాది ఎవరున్నారు మన పక్షంగా అనేది మనం చూడగలిగాం. Yes, introduce himself to us. He said, I am Paul. ఎందుకంటే పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ he said, I am Paul. Now I was Saul once. Now I am Paul. I am actually an apostle, and I am separated to the gospel of God. అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన పౌలు అనబడిన నేను దేవుని పని కొరకు ప్రత్యేకించబడ్డానని చెప్తా ఉన్నాడు ఆయన. Then he has explained what the gospel is. అంటే తర్వాత సువార్త అంటే ఏంటో కూడా ఆయన తెలియజేశాడు. Then he said what is actually who the Lord Jesus Christ is, the gospel of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి సువార్త అనేది ఏంటో కూడా ఆయన తెలియజేశాడు. All these things we found in the Romans chapter 1 verse 1 to 17. ఇప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 17 వచనాల వరకు ఈ విషయాలు మనం ధ్యానం చేయగలిగాం. This all is finished. ఇవి నేను ముగించాను ఇంతవరకు 17 వచనం వరకు. Now we'll come to chapter 1 verse 18. ఇప్పుడు మొదటి అధ్యాయం 18వ వచనం నుండి మనం చూడబోతున్నాం. Chapter 1 verse 18 to 24 is one portion. It's called the court record. ఇప్పుడు న్యాయస్థానంలో ఉండిన రికార్డులు అంటే భద్రం చేయబడ్డ వ్రాతలు అనేవి మొదటి అధ్యాయం 18 వచ్చి నుండి 4వ అధ్యాయం 25 వరకు రికార్డ్ చేయబడ్డాయి, భద్రం చేయబడ్డాయి. We know in the court there is a judge, there is an advocate, and the accused, and the records. అంటే ఇక్కడ న్యాయస్థానంలో న్యాయాధిపతి న్యాయవాది ఉంటాడు, మనల్ని నింద మోపేవారు ఉంటారు. మాత్రమే కాకుండా రికార్డులు ఉంటాయి, మన వ్రాయబడ్డ రికార్డులు కూడా ఉంటాయి. We are opening of the records. ఇప్పుడు మనం రికార్డులు మనకు వ్రాయబడ్డ రికార్డ్ ఏంటో అది మనం తెరచి చూద్దాం ఒకసారి. The records are for basically 3 categories of men. ఇప్పుడు మానవుని యొక్క రికార్డులన్నీ కూడా 3 విధాలుగా విభజించబడ్డాయి. Because mankind is basically 3 groups. ఇప్పుడు మానవులు 3 విధాలుగా ఉన్నారు. We know that
it is very easy to remember the heathen, the hypocrites, and the Hebrew. ఏదనంటే అన్యజనులు అయిన వారు, హిపోక్రైట్స్ అంటే వేషధారులుగా ఉండిన మతాధికారులు, తర్వాత హిబ్రూకు సంబంధించిన వారు, It's very easy సంబంధమైన వాళ్ళు. very easy to remember just the word H. H is enough. హెచ్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. Heathen, hypocrite, and the Hebrew. హీదన్ అంటే అన్యజనులు, హిపోక్రైట్ అంటే వేషధారులు, తర్వాత హిబ్రూ సంబంధించిన వాళ్ళు. So we can find in chapter 1, 18 to 32, it speaks about the heathen, rather the pagan man, the pagan. అన్యజనులైన వారి గురించి 18 నుండి 32 వచనాల వరకు మనం చూస్తాం అన్యజనులైన వారి గురించి. Then the hypocrites, actually they are moralists. They speak so many moral things. They preach many things, but they won't practice. And that you can find in chapter 2, 1 to 16. ఇప్పుడు 2వ అధ్యాయం 1 నుండి 16 వరకు రాయబడ్డ మాటలు ఏంటంటే, నీతి శాస్త్రాన్ని బోధించే వారే గాని వారుగా ఉంటారే గాని వారు వేషధారులుగా ఉంటారని చెప్పబడింది. 1 నుండి 16 వరకు 2వ అధ్యాయం. The third is the religious man. The only revealed religion in the world is the religion of Judaism. The religious person, how he is, that is chapter 2, 17 to 3:8. 2వ అధ్యాయం 17 వచ్చే నుండి 3వ అధ్యాయం 8 వరకు వారు యోధా మతానికి సంబంధించిన వారుగా మనం గమనిస్తాం. So we can found the heathen who has no connection with the God or nothing. Second, the moral man, he speaks so much of philosophical things. And the religious man, he has a lot of religious teachings. All of them are explained in 1:18 to 3:8. అంటే 1వ అధ్యాయం 18 నుండి 3వ అధ్యాయం 8 వరకు రాయబడిన మాటల్లో 3 విధాలైన వారు ఉన్నారు. ఒకటి, లోకంలో అన్యజనులైన వారు, వీరు దేవుడితో ఎలాంటి సంబంధం లేదు. రెండవది, నీతి శాస్త్రాన్ని చాలా సిద్ధాంతాలు బోధిస్తారు కానీ వారు ఎలాంటి నీతి సంబంధమైన క్రియలు కలిగిన వారిగా ఉంటారు కానీ వారు వేషధారులుగా ఉన్నారు. తర్వాత యోధా మతానికి సంబంధించిన వారుగా ఉన్నారు 3వ జాతి వారు. These are the 3 categories of man, and this is where you can find about them in the book of Romans 1:18 to 3:8. 1వ అధ్యాయం 18 వచ్చే నుండి 3వ అధ్యాయం 8 వరకు ఈ 3 విధాలైన మనుషులుగా మనం గమనించగలుగుతున్నాం. I think you can remember that very simple, no? 1:18 to 3:8 is speaking one letter H, the heathen, the hypocrite, and the Hebrew. అంటే 1వ అధ్యాయం 18 వచ్చే నుండి 3వ అధ్యాయం 8 వరకు మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి, ఒకటి హీదన్ అంటే అన్యజనులు, రెండవది హిపోక్రైట్ అంటే వేషధారులు, మూడవది హీబ్రూస్ అంటే మత సంబంధమైన వాళ్ళు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. We'll go for the next part. తర్వాత భాగానికి మనం వెళదాం. Now the conclusion of everything is coming in 3:23. అసలు ముగింపు మాటగా 3వ అధ్యాయం 23వ వచనం మనం గమనిస్తాం. వీటన్నిటికీ all have sinned and come short of the glory of God. అందరూ దేవుని మహిమలో నుండి వెళ్ళిపోయారు, అంటే దూరం అయిపోయారు, దేవుడు అనుగ్రహించి మహిమ పొందకుండా దూరం అయిపోయారు అని చదువుతున్నాం 3:23. When he said all, it includes the heathen, the Hebrew, and hypocrites. అంటే ఏ భేదము లేదు అని అంటవలో అక్కడ అన్యజనులని భేదం లేదు, వేషధారులని భేదం లేదు, హీబ్రూకు సంబంధించిన వారు మత సంబంధమైన వారనే భేదం లేదు, అందరూ ఏ భేదం లేదనే మాటలో. Anybody born in the world has come short of the glory of God. అంటే భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమను పొందలేకుండా దూరం అయిపోయారు అని మనం గమనించగలుగుతున్నాం. I just want to explain the word come short of the glory of God. అంటే నేను దేవుని మహిమను పొందలేకపోతున్నారనే మాట నేను మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. God has created man. అంటే దేవుడు మానవుని సృష్టించాడు. For what? దేని కొరకు? For to be the crown of creation, that he may serve God and bring glory to God. అంటే ఈ సృష్టి అంతటికి కిరీటంగా ఉండి దేవుని పక్షంగా దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలని దేవుడు మానవుని సృష్టించాడు. So you must understand, God created man to take care of his universe. అంటే ఈ సృష్టి అంతటి మీద జాగ్రత్త తీసుకునేదానికి ఉండేదాని కొరకే దేవుడు మానవుని సృష్టించాడు. Suppose Kishore is my man. I love him so much. Suppose imagine I told to Kishore, you go to Nepal. Instead, he's going to America. Imagine that way.
అంటే కిషోర్ నేను ఎంతో ప్రేమిస్తాను, నువ్వు నేపాల్ వెళ్ళమని నేను చెప్తే ఆయన నా నేపాల్ వెళ్లకుండా అమెరికా వెళ్ళాడు. That is what is called cheating, treason. దాన్ని ఏమంటారంటే దాన్ని మోసం అని అంటారు. And what Kishore is like, brother, I'm going to Nepal, but instead he's actually sitting in America. కానీ నేను నేపాల్ వెళ్తున్నాను అని చెప్పాడు, కానీ నేపాల్ వెళ్లకుండా అమెరికాలోనే కూర్చున్నాడు వెళ్ళి. That is what is called cheating as a treason. అది మోసం అంటారు, మోసయుక్తమైన పని అంటారు దాన్ని. Mankind has cheated God. అంటే మానవ జాతి అంతా కూడా దేవుని మోసం చేశారు. That is, he has cheated whom? The king of the universe. అంటే ఈ లోకమంతటికి రాజుగా ఉండిన ఆయన్ను మోసం చేశాడు మానవుడు. God has created man to look after the universe, but instead he started destroying the universe. అంటే ఈ లోక సృష్టిని జాగ్రత్తగా చూసుకుంటాడని మానవుని చేస్తే ఈ సృష్టి అంతటిని నాశనం చేయడానికి పూనుకున్నాడు ఈ మానవుడు. Just look at just open your eyes and see how the man is destroying the world. You can see right in Mathur what is happening with the people, how they are destroying the creation. అంటే దేవుడు అందమైన సృష్టిని మానవుడికి ఇస్తే అందమైన సృష్టిని ఎలాగో మానవుడు నాశనం చేస్తున్నాడు, కనీసం మన మాతృలో కూడా మనం గమనించుకోగలం. Everywhere they destroy the universe. ఎక్కడ చూసినా గానీ ఈ సృష్టి అంతటిని కూడా మానవుడు పాడు చేస్తున్నాడు. They destroy the universe, they destroy the family, they ultimately destroy themselves. అంటే వారిని వారు నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలు నాశనం చేసుకున్నారు, ఈ సృష్టిని కూడా నాశనం చేస్తా ఉన్నారు. That is what is called treason against God. అంటే దేవునికి వ్యతిరేకంగా మోసయుక్తమైన పనులు చేస్తున్నారని మనం ఎరగలం. Can the Holy God sit quietly and watching all these things? అంటే ఇవన్నీ కూడా దేవుడు పరలోకంలో కూర్చొని మెలకుండా నెమ్మదిగా చూస్తూ ఉంటాడంటారా? ఏం చేయకుండా? Come with me to the court. There you can find the charge telling this heathen, the Hebrew and the hypocrite, all of them has worked against you, O King of the universe. అంటే ఈ విధంగా మనం గమనిస్తుంటే ఈ సృష్టి అంతటికి రాజుగా ఉండిన ఈ దేవుని మీదకి ఈ అన్యజనులు కానివ్వండి, ఈ వేషధారులు కానివ్వండి, మత సంబంధమైన వారు కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా మనం గమనించగలం. Who is telling this sentence? ఎవరు ఈ మాటలు చెప్తా ఉన్నారు? Advocate. ఇక్కడ న్యాయవాది చెప్తున్నాడు ఈ మాటలు. Who is the advocate here? ఇక్కడ మనం గమనించే న్యాయవాది ఎవరు? Paul. పౌలు గారు ఒక న్యాయవాదిగా వాదిస్తున్నాడు ఇక్కడ. Paul is telling God, Lord, these three groups, the hypocrites, the Hebrew and all these people, and they have worked against you. They cheated you. ఈ దేవుని దగ్గర ఈ న్యాయవాదిగా ఉండిన ఈయన ఈ హెబ్రూలు అంటే మత సంబంధమైన వారు కానివ్వండి, వేషధారులు కానివ్వండి, అన్యజనులు అయిన వారు నీకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు అనేది ఆయన నేర స్థాపన చేస్తున్నాడు. That is the final statement of the advocate. ఇప్పుడు ఈ న్యాయవాది చివరిగా చెప్పే మాటను మనం అదే ఆ మాటగానే మనం గమనిస్తున్నాం. Then we are finding the presiding, or rather the sit, or you can find the judge sitting there, the presiding judge. అంటే అక్కడ న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి అక్కడ ప్రక్కనే ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తాం. Who is the judge? అక్కడ న్యాయాధిపతి ఎవరు? We know the judge is always our Lord Jesus Christ. న్యాయాధిపతి ఎప్పుడు కూడా మనం గమనిస్తే మన రక్షకుడైన యేసు ప్రభు మాత్రమే మనం గుర్తించాలి. John 5:22, just read that. 5:22. యోహాను సువార్త 5:22 ఒకసారి చూడండి. 5:22 యోహాను సువార్త. Read that. Just read that. 5:22. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూను కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. There you can find the Father judges no one, but Father has given all the judgment to his Son. అంటే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చడానికి కుమారునికి తండ్రి అవకాశం ఇచ్చాడు, అప్పగించాడు అనే మాట మనం చదువుతున్నాం అక్కడ. The Lord Jesus Christ is a perfect judge. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఖచ్చితమైన న్యాయాధిపతి.
Because he know what are the trials and troubles and temptations of each one of us. అంటే మన దగ్గర ఉండిన ఈ ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి. He has lived in this world for 33.5 years. We know that clearly. ఎందుకంటే ఆయన 33.5 ఏళ్ళు ఈ లోకంలో జీవించాడు అన్న సంగతి మనం ఎరుగుదు. What are the ailments we face? He know it very well. అంటే ఆయన మనం ఏమేమైతే ఈ లోకంలో ఎదుర్కొంటున్నామో అవన్నీ ఆయన ముందుగానే ఎదుర్కొన్న వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. He lived in the world with all the temptations and trials, and he has never sinned, and he has proved to each one of us that though we live in the world, we can still serve the God, rather glorify the God faithfully. అంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ విశ్వాసయుక్తంగా దేవుని సేవ చేయటం కొరకే ఆయన మనందరి కొరకు ముందుగానే ఆయన ఈ లోకంలో జీవించాడు గాని పాపం మాత్రం ఆయన ఎంత మాత్రం చేయలేదు. And not only that, he has died and he rose again. ఆయన చనిపోవటం మాత్రమే కాకుండా 3వ దినాన్ని తిరిగి లేచాడు. So he is the perfect judge who has undergone all the trials that we face. ఎందుకంటే ఆయన సరి అయిన న్యాయాధిపతిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటిల్లో అన్నిటిలో కూడా ఆయన ప్రయాణం చేశాడు కాబట్టి. And Acts 17 verse 31, you can read that sentence again. Acts 17 verse 31. 17వ అధ్యాయము 31 వచ్చిన అపోస్తలుల కార్యముల గ్రంథం మనం ఒకసారి గమనిస్తే చదివిద్దాం. 17:31. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. So you can understand God has ordained a day for Lord Jesus Christ to judge, because he has died and he rose again. ఎందుకంటే ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఎందుకు అని అంటే ఒకానొక దినాన్ని ఈ భూలోకానికి తీర్పు తీర్చబోయే దినాన్ని ఆయనే నియమించాడు. So we understood who is the judge. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి నిజమైన న్యాయాధిపతి ఎవరో. Who is the judge? ఎవరు న్యాయాధిపతి? The Lord Jesus Christ. మన రక్షకుడైన ప్రభు మాత్రమే. Now we are going to the detail in discernment. ఇక్కడ మనం ఇంకా కొన్ని వివరణాత్మకమైన విషయాలు మనం చూడబోతున్నాం. Now we are seeing the judge, the records are being opened, and we find the accused, and he is going to explain what is actually what are the things, what are these people have done, what this accused has done. ఎందుకంటే ఈ నింద మోపేవారు ఎవరెవరైతే ఏమేమి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారో వీటన్నిటి గురించి మనం వివరంగా మనం చూసాం. All have sinned and come short. That is the concluding statement of the advocate. ఈ న్యాయాధిపతి లేకుంటే న్యాయవాది ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరి మీద నింద మోపి ఆయన నిరూపణ చేసేది ఏంటంటే అందరూ దేవుని మహిమను నుండి దూరం అయిపోయారనే మాటను ముగింపులో చెప్తా ఉన్నాడు తీర్పు. He says all are sin. Why? Because all are sin, the wrath of God, the fierce wrath of God is revealed against man. అంటే మానవుని మీదకి దేవుని యొక్క తీర్పు అనేది న్యాయమైన తీర్పు అనేది దేవుని ఉగ్రత అనేది తీర్పు తీర్చబడినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. So he says the wrath of God is the fierce wrath of God is revealed against man for two reasons why the wrath of God is revealed. అంటే దేవుని యొక్క ఉగ్రత మానవుని మీదకి ఎందుకు కుమ్మరించబడబోతుంది అనేది రెండు కారణాలు మనం చూడగలుగుతున్నాం. First one, mankind is ungodly. Second, mankind is unrighteous. మొదటిదిగా దేవుని లేని ప్రజలుగా ఉన్నారు. రెండవదిగా దేవుని నీతి లేని ప్రజలుగా మనకు కనపడతా ఉన్నారు. What is ungodliness? అంటే దేవుడు లేని ప్రజలు ఎట్లా ఉన్నారు? Ungodliness means they sinned against the personality of God. God is a person and mankind has sinned against his personality. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఉండే కార్యక్రమాలు చేసే వారిగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. You must understand that very clearly. Ungodliness is a sin against the personality of God. అంటే దేవుని యొక్క వ్యక్తిగతమైన వాటికి వ్యతిరేకంగా చేసేదే పాపం. You know, these days there are lot of people. God is not a person. God is a power. Actually, that is called ungodliness. ఇప్పుడు దేవుడు మనుషుడు కాదు, దేవుడు ఒక శక్తి అని నమ్ముతా ఉన్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైనది పాపమే. Lot of people even say that there is a
power in the heaven. There's a power in the heaven. That is actually he's speaking ungodliness. ఇప్పుడు ఏదో ఒక శక్తి అనేది ఎక్కడో ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా పాపమే. God is not a no. He's actually he has power. He's a powerful personality. God is a powerful. అంటే శక్తి అనేది ఆయన శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. When you say God is a person, actually wrath of God is revealed against you. అంటే ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి అని మనం గమనిస్తున్నామో అప్పుడు ఆయన యొక్క ఉగ్రత అనేది అది వెలుగులోకి వచ్చేసింది. Now I am a living person, Saborgis. I am a living person. I am talking to you. నేను సజీవుడుగా ఉండి మీ మధ్య మాట్లాడుతున్నా సాబోర్గిస్ అని నేను. Suppose you say, so this is not Saborgis, he's died long, he's not at all there. There's somebody else, only sound is coming. If you say that, you're actually humiliating me, you're actually insulting me. అంటే నేను సజీవుడుగా ఉండి నేను మీతో మాట్లాడుతున్నాడు కాదు ఈయన ఎప్పుడో చచ్చిపోయాడు, కానీ ఆయన శబ్దం మాత్రం మనకు వినపడుతుంది అంటంలో నన్ను అవమానపరుస్తున్నట్టు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టేనే గుర్తించాలి. That is exactly what many people do. There is no person, no God. He is not at all there. And what we see is actually, he's something like that, ungodliness, sin against the personality of God. అంటే దేవుని యొక్క వ్యక్తిగతమైన గుణగణాలు ఎరగకుండా ఆయన ఎక్కడో ఉన్నాడు, ఒక శక్తిగా ఉంది, ఆయన మనకు కనపట్లేదు అని వ్యతిరేకంగా మాట్లాడటమే వాస్తవమైన పాపం. Then comes second is unrighteousness. They are become unrighteous. ఆ తర్వాత నీతి లేని వారిగా ఉన్నారు రెండవదిగా. That is sin against the righteousness of God. అంటే దేవుని యొక్క నీతిమత్వానికి వ్యతిరేకంగా ఉండేదే పాపం. You want to see the righteousness of God? అంటే దేవుని యొక్క నీతిని తెలుసుకోవాలనుకుంటున్నారా? Look at the cross. శిలువను చూడాల్సిందే. He who knew no sin was made sin. When he was made sin, look at the fierce wrath of God which has fallen upon the Son of God. అంటే పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు, దానికి రావాల్సిన శిక్ష అక్కడే అనిపించాడు. అదే దేవుని నీతి అంటే. Any sin you do, actually you are sinning against God. అంటే నీవు ఏ పాపం చేసినా గానీ అది దేవునికి వ్యతిరేకంగా ఆ పాపం చేస్తున్నట్టుగా గుర్తించాలి. In the first Samuel, second Samuel, you can find David sinned against that David sinned with Bathsheba. He says, I sinned against God. దావీదును గురించి మనకు చెప్పబడింది, బెత్షెబాతో పాపం చేశాడు, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. Even the case of Joseph, you can when that Potiphar's wife was trying to entice him, he said, I will not sin against God. అంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఇంత పాపం యాడ చేసేది అని యోసేపు కూడా అన్నాడు. You can understand that every sin a person doing is any unrighteous sin is actually a sin against God. అంటే ఏ నీతి లేని పాప సంబంధమైన కార్యం ఎవరు చేస్తున్నా గానీ అది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే మనం ఎరగాలి. Remember, when you sin against the righteousness of God, when you sin against the ungodliness of God, fierce wrath is revealed upon it. అంటే మన మీద ఉగ్రత రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి దేవుని యందు దేవుడు లేని పరిస్థితులు, రెండోది దేవుని నీతిని ఎరగకుండా వ్యతిరేకంగా చేసే వాటన్నిటిని బట్టి మనకు ఉగ్రత అనేది మన మీద సిద్ధం చేయబడింది. We have seen first is actually first one was actually the ungodliness of God. అంటే దేవుని నమ్మన కారణాన్ని బట్టి అది దేవుని వ్యతిరేకంగా ఉంటున్న వ్యక్తిని బట్టి ఉంటుంది పాపం, ఉగ్రత. Ungodliness and this actually comes in vertical. First one, ungodliness is vertical between man and God. Second is man and being is actually horizontal. అంటే దేవునికి మానవునికి వ్యతిరేకంగా ఉండేది మొదటిది నిలువు గీతలాగుంది, రెండోది మానవునికి వ్యతిరేకంగా ఉండేది ఇది సమాంతరంగా ఉండేట్టుగా మనం గమనిస్తాం. Ungodliness is vertical between me and God, vertically connected, and unrighteousness is between other person, man and man. It comes like this. So you must understand it. Both the case there is going to be fierce wrath. అంటే దేవుడు లేని వ్యక్తి అని అంటే దేవునికి మానవునికి ఒక నిలువు గీతలాగా ఉంటుంది,
నీతి లేని వ్యక్తి అంటే మానవునికి సమాంతరంగా ఉండే నీతి లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ రెండు సిలువ అనే క్రాస్ లో ఆ సిలువలో కలుస్తా ఉన్నాయి అక్కడ దేవుని ఉగ్రతను గురించి. That's what you can find. The first is vertical, whereas the second is natural, is actually horizontal in nature. You can read that sentence. ఈ రెండు విషయాలు మనం గమనిస్తే ఒకటి దేవునికి మానవునికి సంబంధించింది, రెండవది మానవునికి సంబంధించినట్లుగా మనం గమనిస్తాం. And remember, the wrath of God, fierce wrath of God is revealed for each the vertical sin and the horizontal sin. అంటే దేవునికి మానవునికి వ్యతిరేకంగా వచ్చే దాని మీదకి దేవుని ఉగ్రత ఉంది, మానవునికి వ్యతిరేకంగా చేసే దానికి కూడా ఉగ్రత ఉన్నట్లుగా మనం గమనించాలి. Please, all of you unmute yourself. Sorry, or mute yourself because we are getting disturbed. Okay. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి వారు మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్ లో పెట్టుకోండి. ఎవరు మాట్లాడేది? Don't worry, but don't do it again. దయచేసి మళ్ళీ చేయబాకండి ఇలాగూ, ఎందుకంటే మధ్యలో వర్తమానం పాడవుతుంది. Now, look, the wrath of God is manifested in three ways. In Bible, the wrath of God is manifested in three ways. అంటే దేవుని యొక్క ఉగ్రత అనేది బైబిల్ గ్రంథంలో మూడు విధాలుగా వర్ణించబడింది. First one, they rejected, they didn't accept Christ. That is John 3:36. యోహాను సువార్త 3:36 దేవుని తృణీకరించారు అన్నట్లుగా మనం గమనిస్తాం. యోహాను సువార్త 3:36. He that believeth on the Son of God, he believeth on the Son of God has everlasting life. He that believeth not on the Son of God shall not see life, but the wrath of God abideth in him. ఇక్కడ మనం గమనిస్తే 3:36 వ్రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. Here you can find, if you don't believe upon the Lord Jesus Christ, the wrath of God abides upon you. అంటే ఇక్కడ మనం గమనిస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఉగ్రత మీ మీద నిలిచి ఉంది అని చెప్పబడతా ఉంది. మొదటిదిగా first revelation of the wrath of God is rejection, rather not believing upon the Son of God. అంటే దేవుని కుమారుని తృణీకరించటం లేకుంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోవటం అనేది దేవుని ఉగ్రత అనేది మీ మీద నిలిచుంటానికి కారణాల్లో మొదటిది. That's the first biblical account of the revelation of the wrath of God. ఆ దేవుని యొక్క ఉగ్రత అనేది ఇక్కడ వెల్లడి చేయబడతా ఉంది మొదటిగా. Second one, you can look at the cross. There you can find on the Calvary, the Lord, rather the Son of God is standing, the wrath of God is poured upon him. ఇక్కడ దేవుని కుమారుడుగా కలువరి శిలువలో ప్రభువు వారు వేలాడుతున్నప్పుడు అక్కడ దేవుని ఉగ్రత కూడా ఆయన మీద కుమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. Have you ever thought the Son of God is on the cross and the Father fears wrath upon him? ఇప్పుడు కుమారుడైన ప్రభువు కలువరి శిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన మీదకి శిక్ష అనేది లేకుంటే ఉగ్రత అనేది కుమ్మరించాడు. Second, the same thing is told by 1 Peter 3:18. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 కూడా ఆ విషయాన్ని వివరించబడింది. Suffered for us, he actually undergone the wrath of God for us. అంటే ఆయన మన కొరకు ఎలాంటి ఉగ్రతను అనుభవించడానికి లోపలికి వెళ్ళాడు, ఆ ఉగ్రతలో కూడా వెళ్ళాడని చదువుతున్నాం. So you found two places where the wrath of God is revealed. ఇప్పుడు రెండు స్థలాల్లో దేవుని ఉగ్రతను కుమ్మరించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. First one, when you don't believe upon the Lord Jesus Christ, wrath of God is revealed. Second one, on the cross, on the Calvary, the wrath of God is revealed. అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని ఉగ్రత మీ మీద నిలబడి ఉంటది. రెండవదిగా దేవుని యొక్క కుమారుడైన ప్రభువు వారు కలువరి శిలువలో ఉండినప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరించబడ్డట్టుగా మనకి దేవుని వాక్య వెలుగులో మనం చూడగలుగుతున్నాం. The third one, in the natural world, every day, even today, we are watching the wrath of God, the earthquakes, the floods, the pandemic, the diseases, the famines, whatever is happening, actually the revelation of the wrath of God. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది ఈ సృష్టిలో ఇప్పుడు ఇలాంటి రోగాలు లేకుంటే ఇలాంటి భూకంపాలు, కరువులు, రకరకాలైన వినాశకాలు జరుగుతా ఉన్నాయి. ఇది కూడా మూడో రకమైన దేవుని యొక్క ఉగ్రతనే మనం తెలియజేయబడతా ఉంది. We are going through the pandemic of corona. ఇప్పుడు కరోనా ఈ మహమ్మారిలో కూడా మనం వెళ్తా ఉన్నాం. Have you ever thought why it has come? ఎందుకు ఇది వచ్చిందో ఎప్పుడైనా ఆలోచన చేశారా?
After this, what is going to happen? Have you thought of that? After the pandemic is over, what is going to happen? ఈ వినాశనం అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందో మీకు తెలుసా? Oh, we are going to live in a very peaceful world, right? No, that's not at all going to come. మనం అనుకుంటాము మంచి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నాం అన్నట్టుగా మీరు అనుకుంటారేమో, కానీ కాదు. 2021 is going to be much more worse than this year 2020. ఇప్పుడు 2020 కంటే కూడా 2021లో చాలా ఇంకా విచారకరమైన వాటిని మనం ఎదుర్కోవాల్సిన వారిగా మనం ఉండబోతున్నాము. Why it is so? Why should it be bad? Why should it be so bad? ఎందుకు ఇంకా విచారకరమైన వాటిలోకి వెళ్ళబోతున్నాం మనం? God is judging the world. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తా ఉన్నాడు. We are slowly advancing to the time of Jacob's tribulation. అంటే ఈ శ్రమల కాలానికి లేకుంటే యాకోబు యొక్క శ్రమ దినానికి మనం చేరువవుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. Don't think we will not enter into that. That's sure. But the world is going into time of tribulation. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఈ శ్రమల కాలంలోకి వెళ్తారు, కానీ మనం మాత్రం వెళ్ళము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. We'll be definitely raptured. That is a different story. We'll be raptured, but the world is slowly advancing to the wrath of God. ఇప్పుడు ఈ లోకం అంతా కూడా వినాశనానికి లేకుంటే శ్రమల కాలానికి దగ్గర అయిపోతా ఉంది. మనం మాత్రం ఉండవులేండి, మనం వెళ్ళిపోతాం, మనం ఎత్తబడతాం. ఇది మరొక విషయం. 6,000 years the man was sinning against God, and God is going to show his wrath upon this world. అంటే 6,000 సంవత్సరాలుగా దేవునికి వ్యతిరేకంగా మానవుడు పాపం చేస్తా ఉంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. Think of the sin the mankind has done and how God is going to react. The fierce time, the fierce wrath of God, the fierce wrath of God is going to come. అంటే దేవుని ఆ భయంకరమైన తీర్పు అనేది ఈ లోకం మీదకి రాబోతున్నట్లుగా మనం గుర్తెరగాలి. If you don't believe upon the Lord Jesus Christ, but let me tell you, if you are going to be into that wrath of God, you are going to be in a very pitiable, terrible and horrible situation. ఇక్కడ ఇప్పటికైనా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాకపోతే నిజంగా నీవు ఎదుర్కొనే సమస్య తీవ్రంగా ఉంటది, అగమ్యగోచరంగా ఉండబోతా ఉంది నీకు. Remember, today is the day of salvation. Today is the acceptable time. ఇదే ప్రభు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా నీకు దేవుడు ఇచ్చాడు. Now let me go forward to the next one. తర్వాత విషయానికి మనం వెళదాం. We saw the indecent of the wrath is in 3 ways: on the Calvary, for not believing upon the Son, on the Calvary, and through this natural world. These 3 places it has been shown. Yes, we just have shown that. 3 విధాలుగా దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత మానవుల మీదకి వస్తా ఉంది. ఒకటి ఏంటంటే ప్రభు నమ్మని వారి మీదకి ఉగ్రత ఉంది. రెండవదిగా తండ్రి అయిన దేవుని ఉగ్రత కుమారుడైన ప్రభుల వారు కలువరి శిలువలో ఉన్నట్లుగా. మూడవదిగా ఈ లోకం మీదకి ప్రస్తుతం ఈ తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ జరుగుతామని, కరువులు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దేవుని ఉగ్రత 3 విధాలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. Now the indictment of God against man is in 10-fold. Why? What was the mistakes of man? అంటే ఈ మానవుడు ఎన్ని విధాలుగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు అనేది 10 విధాలుగా మనం చూడబోతున్నాం. What are the mistakes man has done? అంటే ఏమేమి దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేశాడు అవి చూడబోతున్నాం. There are basically 10 serious crimes man has done against the Creator. అంటే సృష్టికర్తన దేవునికి 10 విధాలైన నేరాలు వ్యతిరేకంగా చేసినట్లుగా మనం గుర్తిస్తున్నాం. 1:8 they knew the truth, but they refused to understand the truth. They held the truth but did not understand the truth. అంటే వాళ్ళు సత్యం అనే చెప్తున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నారు. అది మొదటిగా మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయం 8వ వచనం. Romans 1:8. 1:8లో మనం గమనిస్తాం. There you can find their faith is spoken throughout the world, but these people did not believe. ఈ వారి విశ్వాసం సర్వలోకంలో ప్రచురం అయింది కానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. That's exactly what is happening even today. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది కదా. You go to Mathur, in Mathur, there itself, everybody there's a Kishore brother is there, and so many are there, and they know the truth, but they will not listen to them. They will refuse to listen to the truth. ఈ మాతృల్లో కూడా మనం గమనిస్తే
చాలా మంది కిషోర్ తెలుసు, సువార్త చెప్తున్నారు, సువార్త వింటున్నారే కానీ వాళ్ళు విశ్వాసం ఉంచట్లేదు కదా. I know that when Kishore is speaking through his loudspeaker, they say, so please off it. We don't want to listen anything. They keep the TV maximum volume. They refuse to hear the truth. ఈ కనీసం ఈ మైకులు పెట్టి శబ్దయంత్రాల ద్వారా దేవుని వార్త వినపడుతున్నా గానీ వాళ్ళు చెవులు మూసుకుంటా ఉన్నారు. కనీసం టీవీలోనైనా చూసి తెలుసుకుంటారా అని అంటే టీవీలు కూడా ఆఫ్ చేస్తా ఉన్నారు, ఎరగట్లేదు ప్రభువుని. You are seeing this incident. What I'm talking is every day. ఇప్పుడు ప్రతి రోజు జరుగుతున్న సంభవాలు నేను చెప్పేవన్నీ మీరు వింటానే ఉన్నారు, తెలుసుకుంటారు. That is actually they're refusing to listen to the word of God. ఆ దేవుని వాక్యాన్ని వినటానికి వారు మందమతులుగా ఉన్నారంటే వినకుండా దూరంగా ఉంటున్నారు అనేది ముఖ్యం. The first sin mankind has done is they held the truth, they knew the truth, but they did not believe or rather accept the truth. అంటే ఇక్కడ వాక్యము అనేది, సత్యం అనేది, వాస్తవం అనేది ప్రజలు ఎరిగి ఉన్నారు కానీ వాళ్ళు దాన్ని నమ్మటం లేదు, విశ్వాసం ఉంచట్లేదు, వాళ్ళు దాన్ని గైకొట్టలేదు. Luke 4:22-42. There you can talk same thing about Judas. Sorry, about Israel. ఒకసారి మనం Luke 4:42. 4:40 వచ్చింది. Just read that. Yes. 4:42 చదువుతున్నా. Christ has done a lot of miracles. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అనే ప్రదేశమున వెళ్ళాను. ఆ జనసమూహం ఆయనను వెతుకుచు ఆయన ఎదుగు వచ్చి తమను విడిచిపోకుండా ఇక్కడ ప్రభు అనేకమైన అద్భుతాలు జరిగించిన వాడిగా మనం చూస్తున్నాం. 4:42, right? Correct. Yes, 4:42 I read. Look, they very well knew the Lord. This Lord is a wonder-working God. He is actually the Messiah. They understood that. Jews. ఇప్పుడు ఇక్కడ ఆయన మెస్సయ్యా అనేది వారికి విదితం అయినా కానీ యూదులు ఆయన మెస్సయ్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారు కానీ he was casting out the demons. He was healing. Whatever the Old Testament has told about the Messiah, they saw him doing. They saw Christ doing all these things. Whatever the Old Testament was telling about Messiah, Christ has done, and the Israelites saw him doing all these things. Where is Kishore? కనపడుతున్నా కానీ ఎస్ మెస్సియాగా పాత నిబంధన గ్రంథంలో యూదులకు పరిచయం అయినా కానీ వారు ఆయన నిరాకరించినట్టుగా మనం So they understood very clearly that this is a Messiah. Ultimately, they crucified him. వారికి అర్థమైపోయింది ఈయన మెస్సియా అని అర్థమైనా కానీ చివరిగా ఏం చేశారంటే ఆయన సిలువ వేసేసారు. That's exactly what happening to each one of us. That happened to Christ. They very well knew he is that same Messiah. Yet they rejected him. They rejected the truth. What's happening with your net? Some problem? Yes, some problem is there. I said, మన ఆయన్ని సిలువేసినట్లుగా మనం గమనిస్తున్నాం. First one is they knew truth. They knew the truth, but did not believe upon the truth. అంటే వాళ్ళు సత్యం అనేది ఎరిగారు కానీ వారు దాని సత్యమునందు విశ్వాసం ఉంచలేదు. ఇది ప్రాముఖ్యమైన మొదటిగా వారు చేసిన నేరం. Second point is in Romans 1:21. They knew God but did not honor him as God. వారు దేవుని ఎరిగారు కానీ దేవుని వారు ఘనపరచని వారుగా మనకి ఇక్కడ కనపడుతున్నారు. రోమపత్రిక 1:21 మనం చదువుతున్నాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. Because they knew this is God. They knew there is a God, but did not give him the honor.
ఇక్కడ దేవునిగా ఎరిగారే గాని ఆ ఎరిగి దేవునిగా ఎరిగారు కానీ వారు దేవుని మహిమపరచలేదు, ఆయన మహిమపరచలేదు. Understood that? ఇది రెండవది. Look at the first one. They knew the truth, మీకు but did not accept the truth. They knew God, but did not honor him as God. అంటే మొదటిగా వారు సత్యాన్ని ఎరిగారే గాని సత్యమునందు విశ్వాసం ఉంచలేదు. రెండోది దేవునిగా ఎరిగారే గాని దేవునిగా మహిమపరచలేదు. Again, 121 only, they were not thankful to God. అంటే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదని మనం 21వ వచనంలో మనం చదువుతున్నాం. Look at it. We ought to be thankful to God for every blessings we enjoy. How do we thank the Lord for everything? అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? So verse 1, chapter 1:21, they knew the truth. Second one, they did not honor God. Third one, they were unthankful to God. అంటే వారు దేవునిగా ఎరిగారు కానీ విశ్వాసం ఉంచలేదు, దేవునిగా ఎరిగారు కానీ ఆయన మహిమపరచలేదు, మాత్రమే కాకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. ఇది మూడోది. Again, fourth one, in 21, it says, they started spectaculating the things, imaginations, and they become foolish in the speculations. వారు ఇక్కడ మనం గమనిస్తే వారు తమ వాదనల యందు వ్యర్థులైరి అనే మాటలు మనం గమనిస్తున్నాం. అవివేకము హృదయులయ్యారనే మాట చదువుతున్నాం. Foolish speculations, that's what the topic is. ఇక్కడ వ్యర్థులయ్యారు అనే మాట కూడా మనం చదువుతున్నాం. వ్యర్థులయ్యారు. Look, foolish speculations. తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. And vain in imaginations. అంటే వారు వ్యర్థమైన ఊహలు పడతా ఉన్నారు, వ్యర్థంగా ఊహిస్తా ఉన్నారు. Not only that, 21 only, they allowed their heart to be darkened. వారి హృదయాలు చీకటిగా మార్చుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే 21వ వచనంలో కూడా వారి హృదయాలు చీకటిగా అయ్యాయని ఇంగ్లీష్ లో మనం గమనిస్తాం. It is not God who has darkened their heart, but they themselves allow the heart to be darkened. 22వ వచనంలో వారు అవివేక హృదయం అంధకారమయమైన వారు చేసుకున్నారు కానీ దేవుడు వారిని అట్లా చేయలేదు. So that is actually the fourth things. I said 5 things now. ఐదు విధాలుగా మనం దేవునికి వ్యతిరేకంగా నేరాలు చేసినట్లుగా మనం గమనించాం. First one, they held the truth, they knew the truth. మొదటిది ఏమంటే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు, వారు దేవుని సత్యాన్ని ఎరిగారు కానీ విశ్వాసం ఉంచలేదు. But they did not honor him. రెండవది ఆయన ఎరిగారు కానీ ఆయన్ని మహిమపరచలేదు. They were unthankful. అంటే వారు అన్ని పొందుకున్నారే కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. Fourth one, they become foolish in the speculations. వారు అంధకారం వారి వాదనల యందు వ్యర్థులైపోయారు వాదనలో. Fifth one, they allowed their heart to be darkened. వారి హృదయాలు అంధకారం చేసుకున్నారు. Because next part. Then sixth point, they thought they are very wise. వాళ్ళు అనుకుంటున్నారు వారు మేము తెలివిగల వాళ్ళము అని అనుకుంటున్నారు. They thought they are wise, but they become fools. God hasn't made them, they become fools. ఇక అక్కడ వాళ్ళు మేము తెలివిగల వాళ్ళం అనుకున్నారు కానీ వారు తమ్ముడు తామే వారు వ్యర్థులైపోయారు, వెర్రివారైపోయారు. The Greek word for the fools is actually morone, and from that we got the word moron. English word moron is actually from the same fools, moron. ఇక్కడ మొరోని అనే మాట ఉంది, అక్కడ వెర్రివారు అని ఉంటది కానీ ఇక్కడ బుద్ధిహీనులు అనే మాట మనం గమనిస్తాం. We know a lot of people are studying philosophy. ఇక్కడ చాలా మంది తత్వ జ్ఞానం ఎరిగిన వారుగా ఉంటున్నారు. Human philosophy
philosophy means lover of wisdom. Philosophy can never take you to God. అంటే ఈ ఫిలాసఫీ అంటే జ్ఞానాన్ని ప్రేమించేవారు, ఈ జ్ఞానాన్ని ప్రేమించేవారు పరలోకానికి వారసులు గారు. Look at that. You take Acts 17, there you can find at Athena, the philosophers, when they heard Paul speaking about the resurrection, they mocked him and they went away. ఇక్కడ ఏథెన్స్ లో పౌలు గారు మాట్లాడినప్పుడు అక్కడ వారు జ్ఞానాన్ని వెతికేవారు. 17వ అధ్యాయం 18-21లో మనం గమనిస్తాం. కానీ వారు వారిని నిరాకరించినట్లుగా మనం చదువుతున్నాం. వారి జ్ఞానం వెతికేవారే కానీ నిరాకరించారు. Brother, I think I will not be able to finish this topic, so I'll continue next week because it's a long topic. Yes. Okay, because already for 9:25 it is. Okay. We'll actually I took 5, 6th onwards. Next week we'll start. ఇప్పుడు 6వ భాగాన్ని గురించి వచ్చే వారం మనం గమనిద్దాం. 6వ భాగాన్ని గురించి అక్కడ నుంచి ముందుగా 5 గమనించాం కదా. So let me go back to 5. మన 5 మొదటగా జరిగిన 5 గురించి ముందుగా వెళ్తాం. ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. Actually the inducement of God is in actually tenfold. 5 we have seen. They knew the truth, but they refused to believe. They knew God, but they did not hold him. Continue. ఇక్కడ 10 విధాలైన విషయాలు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినట్లుగా మనం గమనిస్తాం. అందుట్లో మొదటిది ఏమంటే వారు సత్యాన్ని ఎరిగారే గాని వారు విశ్వాసం ఉంచలేదు. రెండవది ఆయన దేవుని ఎరిగారే గాని దేవుని నామాన్ని మహిమపరచలేదు. మూడవది అన్ని పొందుకున్నారే గాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. నాలుగవది వారు తమ వాదనల యందు వ్యర్థులైపోయారు. ఐదవది వారికి తమ హృదయాలు చీకటిమయం చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. And these are the 5 things they are done. We will go for the next part, next 5 next week. ఈ 5 విషయాల గురించి మనం చూసుకున్నాం. ప్రభుచితమైతే వచ్చే వారం వచ్చే మిగతా 5 వచనాలు 5 భాగాలు మనం చూస్తాం. I am very happy that many of you listened carefully. మీరందరూ చాలా శ్రద్ధగా వింటున్నందుకు మీకు అందరూ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. It's a big topic. That's why instead of running away, I stopped. Now we'll continue it next week. ఇది చాలా పెద్ద అంశం కాబట్టి నేను దాన్ని 2 భాగాలకు చేసి మాట్లాడుతున్నాను. మిగతా భాగం తర్వాత మనం ధ్యానం చేస్తాం. Mostly I'll finish this next week. Sometimes I may take one more week because I don't want to hurry up and finish off in a week or so.